వన సంపదలో రారాజు, వందేళ్లైనా చెక్కు చెదరదు. దృఢత్వంలోనే కాదు, మన్నికలోనూ తిరుగుండదు. అన్ని రకాల వాతావరణ మార్పులను తట్టుకోగలదు. అలాంటి వనాలకు కష్టకాలమొచ్చింది. కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ప్రకృతి ప్రసాదించిన విలువైన చెట్లలో కలప ఒకటి. కాలగమనాన్ని తట్టుకొని నిలిచే గుణమున్న చెట్లలో ఇది ఒకటి. టేకు చెట్లంటే అడవికి ఆభరణం. ముదురు గోధుమ రంగులో మెరిసే అరుదైన వృక్షం. కాలానికి సవాలు విసిరే దృఢత్వం. ఒకప్పుడు అడవిలో విరివిగా కనిపించే ఈ కలప చెట్లు కానరాకుండా పోతున్నాయి. స్మగ్లర్ల ధాటికి అంతరించే స్థితికి చేరుకున్నాయి. కలప సామ్రాజ్యానికి ఏకచక్రాధిపతి టేకు అంతరించిపోతుంది. అడవుల్లో టేకు వృక్షాల మనుగడ పోరాటం కొనసాగుతుంది. ఇకపై సామాన్యుడు ఇలాంటి టేకుతో భారీ ద్వారాలు చేయించుకోవడం సాధ్యమేనా? టేకు మనుగడ పోరాటంపై TV9 స్పెషల్ రిపోర్ట్లు చూద్దాం. కలప, టేకు పేరు ఏదైనా వృక్ష జాతిలో ఇదొక బ్రాండ్. ఇంటి నిర్మాణాల్లో ద్వారాలు చెక్కు చెదరకుండా ఉండేందుకు ఈ చెట్టునే వినియోగిస్తారు. ఇంతటి విలువైన వృక్షాలను కాపాడుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉండడంతో అంతరించే స్థితికి చేరాయి. ఎన్ని మంచి లక్షణాలు ఉండాలనో అన్ని కలప మంచి లక్షణాలన్నీ టేకుకు ఉండడం వల్ల మరి ప్రపంచవ్యాప్తంగా టేకుకు డిమాండ్ ఉంది. అందుకే దాన్ని కింగ్ ఆఫ్ ది వుడ్స్ అని అంటారు. ఇక రాను రాను బాగా డిమాండ్ పెరిగింది. స్మగ్లింగ్ దీనికి ఉన్న విలువను దృష్ట్యా దొంగ రవాణా చేయడం, ఛత్తీస్గఢ్కు వెళ్ళడం, మహారాష్ట్రకు వెళ్ళడం అట్లా చేశారు. ఎందుకంటే మన దగ్గర అయిపోయింది కాబట్టి. మన దగ్గర ఉన్న అడవుల్లో టేకు మొత్తం నాశనం అయిపోయింది, మొత్తం ధ్వంసమైంది కాబట్టి ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూడా దొంగ రవాణా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో టేకు చెట్లకు కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. వీటి మనుగడకు ఆపద రావడంతో భవిష్యత్తులో కలప అన్న పేరే తప్ప కనిపించే పరిస్థితులు లేకుండా పోతోంది. మార్కెట్లో టేకుకు డిమాండున్నా సరిపడా సంపద అందుబాటులో లేదు. కారణం అడవుల్లో క్రమంగా కనుమరుగవుతూనే ఉండడమే. కింగ్ ఆఫ్ ద వుడ్ టేకు కాలం చెల్లిందా? కలప సామ్రాజ్యానికి ఏకచక్రాధిపతి టేకు అంతరించిపోతుంది. అడవికి గంభీరంగా కనిపించే టేకు మనుగడ పోరాటం కొనసాగుతుంది. కలప రారాజు టేకు పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? ఎక్కడి నుండి టేకు దిగుమతి చేసుకుంటున్నారు? అవసరాలకు సరిపడిన టేకు అందుబాటులో ఉందా? ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు దట్టమైన అడవుల్లో ఎక్కడ చూసినా కనిపించే కలప చెట్లు స్మగ్లర్ల గొడ్డలి వేటకు కూలిపోతున్నాయి. కాపాడే పరిస్థితులు లేవు. పెంచే అవకాశం అంతకన్నా లేకపోవడంతో అటవీ సంపద నిలువునా మాయమవుతోంది. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవుల్లో ఇప్పుడు కంటికి కూడా కానరాకుండా పోతోంది. ఇటీవలే కలప స్మగ్లర్లు మరింత రెచ్చిపోతూ ఉండడంతో వారిని పట్టుకునేందుకు అటవీ అధికారులు పడుతున్న పాట్లు సినిమా సీన్లను తలపిస్తున్నాయి. హైటెక్ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడుతూ ఉండడంతో అక్రమార్కులను పట్టుకునేందుకు పెద్ద ఫైట్ నే చేయాల్సొస్తోంది. బహిరంగ మార్కెట్లో కలపకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికివేస్తున్నారు. రెండో కంటికి తెలియకుండా తరలిస్తున్నారు. తెల్లారేసరికి ఆనవాళ్లు లేకుండా చేస్తూ కోట్లలో వ్యాపారం సాగిస్తున్నారు. మన ప్రాంతంలో అయితే ఒకటి మన దేశవాళీ ఒకటిను మరియు మహారాష్ట్ర పట్ట అంటారు. మామూలుగా పొలాల ముండి పెరిగిన చెట్ల కర్ర ఉంటుంది. అది మట్టుకు వచ్చేసి 2500 నుంచి 3000 రూపాయలు మీడియం కర్ర. అది ఇది నాణ్యమైన కర్ర అయితే మాత్రము 5000 నుంచి 6000, 6500 వరకు అమ్మడం జరుగుతుంది. కాలం గడిచే కొద్దీ కలప దృఢంగా మారుతుంది. చెక్కిన కొద్దీ మెరుపు, నాణ్యత బయటపడతాయి. అందుకే మార్కెట్లో అధిక విలువ కలుగుంటుంది. టేకు ధర వింటే నోట మాట రాదు. అంత డిమాండున్న కలపను కాపాడుకోవడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అన్న విమర్శలున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఏ అడవిలో జల్లెడ పట్టినా టేకు కనిపించడం లేదు. అంతలా కలప కనుమరుగవుతూ వస్తోంది. చెట్టు ముందా గుడ్డల ముందా అన్నట్లు సాగుతుంది ఈ పచ్చని అడవుల్లో టేకు వృక్షాల మనుగడ.
దేశంలో అత్యధికంగా అడవులు కలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 3వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా 112,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉంటుంది. ఇందులో 24% దట్టమైనటువంటి అడవులు కలిగినటువంటి ప్రాంతం ఉంది. ఇందులో ముఖ్యంగా ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవులు కలిగినటువంటి ప్రాంతం. సో ఈ ప్రాంతాల్లో దాదాపు 82 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. చాలా ఔషధ లక్షణాలు కలిగినటువంటి వృక్షాలు కూడా ఉంటాయి. కానీ స్మగ్లర్ల దాటికి ఈ టేకు పూర్తిగా కనుమరుగైపోతుంది. గట్టిదనం, మన్నిక, సహజ అందం కలగలిసిన ప్రకృతి వరం కలప. మంచి టేకు కర్ర బరువుకు తగ్గ బలం కలిగి ఉంటుంది. అందుకే దీన్ని భవన నిర్మాణ రంగానికి గుండెకాయలా భావిస్తారు. ఇళ్ల నిర్మాణం, ఫర్నిచర్, శిల్పాలు, వ్యవసాయ పనిముట్లు, ఆలయ నిర్మాణాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ప్రస్తుత అవసరాలకు కనీసం 20% కూడా లభించడం లేదు. దీంతో 80% పైగా కలప విదేశాల నుంచే దిగుమతవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అందులో కొంత చుట్టుపక్క రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. కర్ర అనేది లోకల్లో దొరకట్లేదు. ఒక గుడి నిర్మాణం కొరకు ఈ డోరు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు ఈ టేక్ అనేది మాకు బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక లోకల్లో మాత్రం మాకు ఇక్కడ ఏటునారం కానీ, భూపాలపల్లి కానీ ఎక్కడ కానీ ఈ కర్ర దొరకట్లేదు. ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి టేకును దిగుమతి చేసుకుంటున్న కొందరు టింబర్ డిపోల యజమానులు రవాణా, ఇతర ఛార్జీల పేరుతో ధరలను ఆకాశానికి చేర్చుతున్నారు. కనీసం సింహద్వారానికైనా టేకుండాలనుకునే వారి ఆశలను అడియాసలు చేస్తున్నారు. ఇల్లు కట్టుకునే కామన్ మ్యాన్ గుండెల్లో టేకు ధరలు దడ పుట్టిస్తున్నాయి. స్వదేశీ టేకుకు విదేశీయుల నుంచి దిగుమతి చేసుకునే టేకుకు వ్యత్యాసం ఏంటి? అసలు నాణ్యమైన టేకును ఎలా గుర్తించవచ్చు? ఇప్పుడు నేను ఇక్కడ ఒక టింబర్ డిపోలో ఉన్నాను. ఈ డిపోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే మామూలు స్వచ్ఛమైన టేకు ఏ విధంగా షైనింగ్ ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి, ఇప్పుడు టేకు ఎట్లా గుర్తించండి? వీటికి యాన్యువల్ రింగ్స్ ఉంటాయండి. ఇట్లా మనం వాటర్ చేసినప్పుడు ఈ క్షారాలు అనేవి, గీతలు అనేవి చాలా స్పష్టంగా అవుపడతాయి. దీనివల్ల నాణ్యమైన టేక్ దీన్ని గుర్తించవచ్చు. ఈ షేడ్స్ అనేటివి, ఈ పురుషార్కలి షేడ్స్ అనేటివి మన ఈ ఇంపోర్టెడ్ వుడ్కి సాధారణంగా అవుపడాయండి. మెయిన్ గుమ్మానికి టేక్ కర్రనే ఇంత అందంగా తయారు చేసుకొని ఈ దేవుని ప్రతిమలను పెట్టి తయారు చేసుకుంటాం. అదే వేరే గైరి కర్ర పెడితే అది చెదలు బట్టి మనకు అరిష్టంగా భావించి మనం అది ఆ కర్ర ఉపయోగపడదు. కాబట్టి ఈ విలువైన టేకు ఎంతో ఆ ఇంటికి అందంగా ఆ గుమ్మం అందంగా అలంకరించబడుతుంది. సాధారణంగా కలపను 3 గ్రేడుల్లో చూస్తారు. నాణ్యతను బట్టి A, B, Cలుగా విభజిస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గృహ అవసరాలకు కలప దొరికే అవకాశం లేకపోవడంతో చాలా మంది ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. టేకు ప్లేసులో తుమ్మ వంటి చెట్లను వినియోగిస్తున్నారు. ఇప్పుడు గృహ అవసరాలకు తుమ్మ, యాప, ఎక్కువ శాతం కూడా ఇప్పుడు ఈ యూపీవీసీ విండోస్, డోర్స్ వచ్చిన కాంచెలు కూడా చాలా చెట్లు ఇక కస్టమర్స్ వాటి మీద ఆధారపడుతున్నారు. కర్ర దొరకకుండా యూపీవీసీ విండోస్, డోర్స్, ఫ్రేమ్స్ డబ్ల్యూబీసీ నుంచి వెళ్ళి కూడా అందుబాటు ధరలో ఉండి కొన్ని తుప్పు పడకుండా, చెదలు పడకుండా కూడా వీటిని బాగా వాడుతున్నారు కస్టమర్స్. ఒకప్పుడు ఇల్లు కడితే తప్పనిసరిగా కార్పెంటర్లతోనే తలుపులు, దర్వాజా పనులు చేయించుకునేవారు. కాలం మారడంతో ప్రస్తుతం మార్కెట్లోకి డబ్ల్యూపీవీసీ ఫర్నిచర్లు అందుబాటులోకి వచ్చాయి. రెడీమేడ్గా దొరుకుతూ ఉండడంతో చాలా మంది వీటినే కొనుగోలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి నేను ట్రై చేస్తున్నా, కానీ మంచి ఫర్నిచర్ దొరకాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రేటు కూడా చాలా అధికంగా పెట్టినా కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. సామాన్యుడికి ఇప్పుడు కొనాలంటే కూడా ఇంటికి కానీ, లేకపోతే సోఫా కానీ, లేకపోతే ఒక మెయిన్ డోర్ చేయించుకోవాలన్న పరిస్థితి కూడా లేకుండా పోయింది. చాలా ఈ మధ్యన చాలా చూసా, అసలు ఇక్కడ దొరకట్లేదు మంచి టేకు. తెలంగాణలో 26,904 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులున్నాయి. ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో దట్టమైన అడవులున్నాయి. మన దేశవాళీ టేకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతవుతుంది.
ఎక్కువగా బలార్షా, నాగ్పూర్ నుంచి వస్తుంది. ఇందులో కొన్ని టేకు పేరుతో ఇతర చెట్లను అంటగడుతున్నారు. ఒరిజినల్ టేకు ఎలా ఉంటుంది, దాని ప్రత్యేకతలు ఏంటన్నది తెలిసిన వారే గుర్తుపట్టగలరు. కానీ స్వచ్ఛమైన టేకు ఈ విధంగా షేడ్స్ కనిపిస్తాయి, వాటిపైన నీళ్లు చల్లిన ఈ విధంగా షేడ్స్ కనిపిస్తాయి. ఇంకా వీటికి మామూలుగా ఫినిషింగ్ చేసి పాలిష్ చేసినట్లయితే, ఇంకా గ్లాస్ ఫినిషింగ్ చేసినట్లయితే అది అద్దంను తలపించే విధంగా టేకు కనిపిస్తుంది. వీటి మన్నిక కూడా దాదాపు 1000 సంవత్సరాల వరకు కూడా వీటి లైఫ్ టైం ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఇటువంటి టేక్ అనేది ఇప్పుడు పూర్తిగా అంతరించిపోయింది. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడా టేకు దాదాపుగా లేదు. అవసరాలకు కావాలంటే పొరుగు రాష్ట్రాల వైపు తొంగి చూడాల్సిందే. పక్క రాష్ట్రాల్లోనూ ఇదే తరహా స్మగ్లింగ్ యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దుల్లో కట్టడి చేసేందుకు నియంత్రణ చర్యలు చేపడుతున్నా కొన్ని సందర్భాల్లోనే పట్టుబడుతున్నారు. చెక్పోస్టులను దాటుకుని వెళ్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయి. అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు స్మగ్లర్లను నిలువరించలేకపోతున్నాయి. అక్కడక్కడ సామాజిక వనాల్లో టేకు ప్లాంటేషన్లను పెంచుతూ సంరక్షించే చర్యలు తీసుకుంటున్నా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. గృహ నిర్మాణాలకు అత్యంత ఖరీదైన కలప ఇది. ఫీటు 12,000 వరకు పలుకుతుంది, అంత ఖరీదైన కలప ఇది. ఇటువంటి కలప ఇప్పుడు ఒక బంగారంతో సమానంగా మారింది. ఈ కలప దొరకడమే గగనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు టేకు వృక్షాల మనుగడ కొనసాగుతుంది. తెలంగాణలో దాదాపుగా టేకు అంతరించిపోయింది. ఇప్పుడు అక్కడ కొన్ని టేకు ప్లాంటేషన్లు తప్ప అడవులో మాత్రం టేకు మొక్క కనిపించడం లేదు. ఇంతలా టేకుకు ఎందుకు డిమాండ్ అంటే దాని ప్రత్యేకతే కారణం. కలపకర్ర అనేది కేవలం చెట్టు కాదు, ప్రకృతి తనలో దాచుకున్న బలం, అందం, మన్నికకు ప్రతిరూపం. కాలానికి తట్టుకొని నిలిచే స్వభావం కలిగిన టేకును కింగ్ ఆఫ్ ద వుడ్ గా భావిస్తూ ఉంటారు. అందుకే కలపకు అంత క్రేజ్ అంటారు అధికారులు. కలపలో ఉండాల్సిన హయ్యెస్ట్ క్వాలిటీస్ సుమారుగా ఒక 10 రకాల హయ్యెస్ట్ క్వాలిటీస్ టేకుకు ఉండడం వలన దానికి అంత డిమాండ్ ఉంది. మరి నాణ్యతలో కావచ్చు, వడ్రంగులకు అనుకూలం కావచ్చు, అందులో టెక్టాల్ అనేటువంటి ఆయిల్ ఉండడం వలన దాని యొక్క నాణ్యత, తర్వాత అది నిల్వ ఉండడానికి కానీ ఆ పరిస్థితులు దారితీశాయి. అలాగే గోల్డ్ ఫినిషింగ్, షైనింగ్, తర్వాత 100 సంవత్సరాలు కూడా చెక్కు చెదరకుండా ఉండేటువంటి గుణాలు, తేలికైనటువంటిది. అక్కడక్కడ అడవి ఎర్రబడి ఎండిపోయి కనిపిస్తోంది. స్మగ్లర్లకు తోడు యూటెక్టోనా మ్యాచురాలిస్ మహమ్మారి పట్టి పీడిస్తూ ఉండడంతో టేకు ఆకులు రాలి చెట్లు ఎండిపోతున్నాయి. వర్షాకాలంలో పచ్చగా ఉండాల్సిన ఆకులు గోధుమ రంగుల్లోకి మారి ఎండుటాకుల్లా నేలరాలుతున్నాయి. ఎక్కడైనా కాస్త కూస్త టేకు మిగిలి ఉందంటే ఆ టేకును ఈ విధంగా స్మగ్లర్లు గొడ్డలు పెట్టుతూ ఆ టేకును పూర్తిగా అంతరించిపోయేలా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ దట్టమైన అడవులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా టేకు మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. టేకు స్మగ్లర్ల దాటికి ఒకవైపు విలువైన వృక్షాలు అంతరించిపోతుంటాయి, ఇంకొక వైపు పురుగుల పోటు, రకరకాల వింత తెగుళ్ళు వచ్చి ఈ విధంగా విలువైన చెట్లు ఎండిపోతున్నాయి. మనం ఎంతో ఎత్తైనటువంటి చెట్లు, ఇట్లా ఏపుగా పెరిగేటువంటి టేకు చెట్లు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఒక టేకు అయితేనే మంచిగా వస్తుంది, కర్ర ఫినిషింగ్ వస్తుంది. మిగతా టేక్ అంటే టేక్ అది కొంచెం కర్ర మెత్త ఉంటుంది, అంటే సైన్ మెత్త ఉంటుంది కానీ లైఫ్ గట్టిగా ఉంటుంది. మిగతా కర్ర 9 వేపుతుంటే కర్ర గట్టిగా ఉంటుంది కానీ లైఫ్ ఉండదు. అది ఇల్లు కట్టేవారికి కలపతో దర్వాజాలు చేయించుకోవాలనుకున్నా దొరికే పరిస్థితులు లేవు. ఒకవేళ ఎక్కడైనా దొరికినా ధరలు చూస్తే మండిపోతున్నాయి. ఇదే అదునుగా నాణ్యమైన టేకుకు బదులు నకిలీ కలపను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. లక్ష్మీ స్వరూపంగా భావించేటువంటి టేకుకు కరువు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రాలు, పొరుగు దేశాలపైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్ తరాలు అసలు టేకు భవిష్యత్ తరాలకు అందుబాటులోకి ఉంటుందా అనేది కూడా ఒక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే టేకు మనుగడ అంత ప్రశ్నార్థకంగా మారిపోయింది. వరంగల్లోని ప్రముఖ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భారీ రాజగోపురాల నిర్మాణం జరుగుతోంది. కలపతో భారీ రథం నిర్మిస్తున్నారు. ఈ రథం నిర్మాణానికి స్థానికంగా టేకు లభించకపోవడంతో మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి తీసుకొచ్చారు. ఎన్నేళ్ళైనా ఆ కలప చెక్కు చెదరలేదంటే ఖచ్చితంగా అది టేకు అని అర్థం. నా వెనుక కనిపిస్తుంది కూడా భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్మాణం చేపడుతున్న భారీ రథం. ఈ రథం కోసం టేకు సేకరణ దాదాపు 3 రాష్ట్రాలు తిరిగి టేకు సేకరణ చేపట్టారు. దాదాపు
60 సంవత్సరాల వయసు కలిగిన చెట్ల నుంచి ఈ రకమైనటువంటి టేకు సేకరించి ఈ విధంగా భారీ రథాన్ని సిద్ధం చేస్తున్నారు. లక్ష్మీ స్వరూపంగా భావించే టేకుకు కరువొచ్చింది. ఈ టేకు కోసం ఆలయ కమిటీ చేయని ప్రయత్నాలు లేవు. రోజుల తరబడి శ్రమించి రథం నిర్మాణాన్ని చేపట్టారు. ఈ టేక్ కోసం మేము మొదటగా ఇక్కడ లోకల్లో చాలా సామిళ్ళు వివిధ వ్యక్తులను సంప్రదించాము. ఇక్కడ దీనికి తగ్గట్టు లేవని ఉద్దేశంతో మొదటగా నాగపూర్ దగ్గరికి వెళ్ళి నాగపూర్లో ఇంచుమించు ఒక 10 సామిళ్ళు తిరిగాం. ఎక్కడ మన దగ్గర టేకు దొరకడం లేదని తెలుసుకొని ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి ఒక టింబర్ డిపోలో దీనికి సంబంధించిన టేకుని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఈ టేకుని మొత్తం సమకూర్చడం జరిగింది. ఇక్కడ వచ్చేసి శిలలు ఉంటాయి. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం వచ్చేసి కీర్తిముఖుడు అంటే దేవాలయాల్లో మనం ఈ వెనక మకర తోరణం పైన కానీ ఇంటి ముందు గుమ్మం ముందు వాస్తు కోసం కానీ పెట్టే ఈ కీర్తిముఖుడు ఈ ప్రాంతంలో మొత్తం కీర్తిముఖులు వస్తారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారు వచ్చేస్తుంది. కొన్ని సంవత్సరాల నుండి ఉన్నటువంటి శాఖాబారిన టేకు కోసము పాతబడినటువంటిది టేకు ఎక్కడ దొరుకుతుంది అనే దాన్ని బట్టి వాళ్ళ సూచనల మేరకు ఈ యొక్క కర్రను సేకరించడం జరిగింది. ఒక 1 మంత్ తిరిగి దీన్ని తీసుకొచ్చినామన్నా. అడవుల్లో వందలాది రకాల మూలికలు వృక్షజాతులు ఉంటాయి. 82కు పైగా వృక్షజాతులున్న వరంగల్ పరిసరాల్లో టేకుకు మాత్రమే ప్రత్యేకతుంది. అందుకే దీనికి ఇంత డిమాండ్. టేకులో టెక్టాల్ అనే ఆయిల్ సాంద్రత ఉండడం వల్ల ఫర్నిచర్ తయారీకి సులువుగా ఉంటుంది. ఎన్నేళ్లైనా చెక్కు చెదరదు. పెద్ద ఎత్తున టేకు మొక్కల్ని పెంచాలి. రైతులకు కొంచెం అనుకూలంగా పర్మిట్ సిస్టమ్ అనేది ఇవ్వడం చేయాలి. ఎందుకంటే అడవుల్లో టేకు ఇప్పుడు దాదాపుగా లేదు కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నా అదేదో రైతుదే కాబట్టి సింప్లిఫై చేసేసి వాళ్లకు రవాణా అనుమతి పత్రం ఇస్తే కనుక రైతులు కూడా ముందుకు వస్తారు. 20 నుంచి 25 ఏళ్లలో మంచిగా పెంచవచ్చు. అంటే నీళ్ళు ఇస్తే అడవుల్లో మనం నీళ్ళు ఇవ్వం కాబట్టి 30 నుంచి 40 ఏళ్ళు ఆగాలి. సో ఇట్లా రైతులు మరి వాళ్ళని ప్రోత్సహించి పెంచితే కనుక మనకు ఫ్యూచర్లో టేకు దొరికే అవకాశం ఉంటుంది. ఇంత రేటు మన నాణ్యమైన కలపకు రేటు పెట్టని పరిస్థితుల్లో స్వదేశాల నుంచి వెళ్ళి ఈక్వెడార్, బర్మా, టోగో, సూడాన్ దేశాల నుంచి వెళ్ళి ఆఫ్రికా నుండి మన పోర్టు ద్వారా బొంబాయి, గాంధీధామ్ గుజరాత్ మరియు వైజాగ్ ద్వారా పోర్టు ప్రాంతాలకు వచ్చినప్పుడు మేము ఏజెంట్ల ద్వారా పర్చేజ్ చేసి మా ప్రాంతాలకు తెచ్చుకోవడం జరిగి మేము కస్టమర్లకు సప్లై చేస్తున్నాము. కళ్ల ముందే కలప మాయమవుతూ ఉండడంతో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. టేకు సంపదను పెంచే ప్రయత్నం చేస్తోంది. వన మహోత్సవాల ద్వారా ఇప్పటికే టేకు చెట్లను పెంచుతున్న ఆ శాఖ ప్లాంటేషన్ని కూడా ప్రోత్సహిస్తోంది. ఆల్మోస్ట్ 75 to 78% మనకి ఫారెస్ట్ ఏరియా ఉన్నాయి. సో చాలా మిస్లేనియస్ స్పీషీస్ మనకి ఉన్నాయి. టీక్ కూడా చాలా వరకు ప్యాచెస్ ఉన్నాయి. సో మనకి టీక్ రేస్ చేయడానికి మంచి నర్సరీ కోసం అది మనం ప్రపోజల్ పెడతాము. హరిత నిధి కింద కూడా శాంక్షన్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. సో అది టీక్ కోసం టీక్ స్టంప్స్ పెట్టాలి. అండ్ ఇంకా మనకి టీక్ ఎక్కువ సోషల్ ఫారెస్ట్రీలో ప్రమోట్ చేయాలి. మన మనుగడకు ప్రకృతి ఎంత అవసరమో మళ్లీ దాన్ని పునఃనిర్మించుకోవడం కూడా అంతే అవసరం. అడవుల సిరిని కాపాడుకునేందుకు రక్షణ చర్యలను మరింత కఠినతరం చేయాలి. టేకును కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు టేకు వైభవం పుస్తకాల్లో పాఠంగా మిగిలే ప్రమాదముంది. అందుకే పర్యావరణ సమతుల్యత నిర్మాణ రంగానికి ఊపిరిపోయాలి. అంతేకాదు టేకు రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వన సంపద, జన సంపద, మన సంపద. భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఈ పచ్చని అడవి ప్రశాంతంగా ఉండాలి. ఇలాంటి విలువైన వృక్షజాతులను కాపాడుకోవడం మనందరి బాధ్యతగా భావిస్తారని ఆశిద్దాం. ఎటునారం అభయారణ్యం నుండి కెమెరా పర్సన్ మునాతో పెద్దీష్, TV9 వరంగల్.